హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు అంటాం కదా, వాటి గురించి నేర్చుకుందాము. వికాస సూత్రాలు. ఈ వికాస సూత్రాలు మొత్తం కూడా మనకి 10 వికాస సూత్రాలు ఉంటాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ అయితే అప్లికేషన్ బేస్డ్గానే మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఇది ఏ సూత్రానికి సంబంధించిందని చెప్పేసి కింద ఆప్షన్స్లో ఈ వికాస సూత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలా అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇందులో డిఫికల్టీ ఏంటంటే ఈ వికాస సూత్రాలు 10లోనూ మనకు ఒక 4 ఇచ్చేసి ఆ 4లో ఒకటి వికాస సూత్రం కానిది ఇస్తారు. అది ఏంటి అని ఐడెంటిఫై చేయమంటారు అనమాట. అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఈ వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు అంటే ఏంటో చూద్దాము. జీవుల్లో జరిగే పెరుగుదల వికాసాలు అనేవి ఒక నిర్దిష్టమైన సక్రమమైన సూత్రాలను నియమాలను ఏర్పరచుకొని ఉంటాయి. ఈ వికాసం అనేది ఎప్పుడు కూడా ఒక ఆర్డర్లో ఒక ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది అనమాట. సర్టెన్ రూల్స్ని ఫాలో అవుతుంది. సో ఆ రూల్స్ ఏంటి అనేవి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేప్పటికే వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. అవిచ్ఛిన్నంగా అంటే ఊమ్ టు టోమ్ ప్రాసెస్ అంటాము. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో నుండి చనిపోయే వరకు జరిగే ప్రాసెస్ అని చెప్పేది ఈ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. సో ఈ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ అంటే తల్లి గర్భంలో అతి సూక్ష్మంగా మొదలైన జైగోటు నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఈ అభివృద్ధి వ్యక్తి మరణించేంత వరకు జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అభివృద్ధి అనేది? మరణించేంత వరకు జరుగుతుంది. జీవితంలో అనేక మార్పులను వికాసం తెలియజేస్తుంది. వికాసంలో ఆగి జరగడం లాంటి ప్రక్రియలు చోటు చేసుకోవు. సో మనకు తెలుసు, మనము పెరుగుదల అంటే ఒక సర్టెన్ ప్లేస్లో ఆగిపోతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. బట్ వికాసం అనేది మాత్రం ఆగటం అనేది ఉండదు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఊంబ్ టు టోంబ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పుకుంటారు. ఏంటది? వికాసాన్ని. అంటే ఊంబ్ అంటేనేమో తల్లి గర్భం అని, టోంబ్ అంటే తెలుసు కదా, సమాధి అని. అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది. అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ వికాసము అని చెప్పేసి చెప్తుంది. సో మన ఫస్ట్ రూల్ వచ్చేప్పటికీ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. రెండవ నియమం వచ్చేప్పటికీ వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది. ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. వికాసం అనేది క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది. వికాస ప్రక్రియ ఒక సక్రమమైన నమూనాను అనుసరిస్తుంది. ఏంటంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూస్తే, శిశువు జన్మించిన తర్వాత వెల్లికలా పడుకోవడం, బోర్లా పడడం, కూర్చోవడం, నడవడం, ఆ తర్వాతే పరిగెత్తడం, ఇలా ఒక ఆర్డర్లో వెళ్తుందన్నమాట. సో ఈ క్రమంగా వెళ్తుంది, క్రమానుగతను పాటిస్తుంది వికాసం అనేది. సో దీనికి చూడండి, ఉపాధ్యాయుడు LSRW క్రమాన్ని అనుసరించి బోధించడం. మన LSRW అంటే ఏంటి? ఫస్ట్ ఎల్ అనేప్పటికీనేమో లిసనింగు, తర్వాత స్పీకింగు, రీడింగ్ అండ్ రైటింగ్. దీన్ని LSRW అంటాం. అంటే ఈ ఆర్డర్లోనే మనము పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటాం, పిల్లలకి ఈ ఆర్డర్లోనే నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపులే ఈ LSRWను ఫాలో అవ్వడం అనేది. అలానే మ్యాథ్స్ నేర్పించేప్పటికీ ఫస్ట్ అంకెలు, తర్వాత సంఖ్యలు, ఆ తర్వాత కూడిక, తీసివేత, తర్వాతనే భాగాహారాలు, గుణకారాలు నేర్పిస్తాం. అంటే ఒక ఆర్డర్లో నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా దేన్ని ఫాలో అవుతున్నాయి? వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. అలానే శిశువు సాంఘిక వికాసానికి అవసరమైన క్రీడలను వరుసగా ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడలు అలా ఆడుకుంటూ ఉంటాడు. అంటే శిశువు శైశవ దశలో ఉన్నప్పుడు ఏకాంతర క్రీడ అంటే వాడు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు బొమ్మలు తీసుకొని. అదే కొంచెం పెద్దయిన తర్వాత సమాంతర క్రీడ, తోటి పిల్లలతో పాటు కలిసి వాళ్ళని చూస్తూ వీడి ఆట వీడు ఆడుకుంటూ ఉంటారు. సహకార క్రీడ అంటే ఆ పిల్లలతో కలిసి జట్టులాగా ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటారు పిల్లలు. సో దీన్ని తెలిసేది ఏది నియమం ప్రకారం ఇది తెలుపుతున్నాము అంటే వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో తర్వాత వచ్చేప్పటికీ వికాసం మానవ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు. వికాసం అనేది అన్ని దశలలోనూ ఒకే రకంగా జరగదు. వికాసం అనేది ఖచ్చితంగా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జరుగుతుంది. అయితే అన్ని దశల్లోనూ ఒకే విధంగా ఉండదు, ఒకే స్పీడ్ ఉండదన్నమాట. కొన్ని దశల్లో వికాసం ఎక్కువగా ఉంటుంది, కొన్ని దశలలో కొన్ని వికాసాలు ఎక్కువగా ఉంటాయి. సో వికాసం అనేది అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అన్నమాట. వయసుతో పాటు జరిగే మానవ అన్ని వికాస దశల్లో వికాస ప్రక్రియ సక్రమంగా జరగదు. సక్రమంగా అంటే ఒకేలాగా అని. ఉదాహరణ చూద్దాము. శైశవ దశలో శారీరక పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక్కడ శారీరక వికాసం ఎక్కువగా ఉంటుంది. బాల్య దశలో మానసిక వికాసం అధికంగా జరిగి భౌతిక వికాసం తగ్గుతుంది. అదే కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి. వికాసం అనేది అయితే ఉంటుంది, కానీ
ఒకే దశలో అన్ని దశలలో ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా, ఒక్కో దశలో ఫాస్ట్గా జరగవచ్చు, ఒక్కొక్క దశలో కొంచెం స్లోగా ఉండొచ్చు. సో దాన్ని తెలిపేదే మనకి వికాసం మానవ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు అన్న నియమం అన్నమాట. ఇక 4వది వచ్చేప్పటికే వికాసంలో వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అనేది వైయక్తిక భేదాలను అనుసరిస్తుంది. వికాసం అనే భావన ప్రతి వ్యక్తిలోనూ ఒకే రకమైన వేగాన్ని లేదా నిదానాన్ని ప్రదర్శించదు. అది ప్రతి వ్యక్తిలోనూ వైయక్తిక భేదాలను చూపుతుంది. సో ఒకరిలో వేగంగా ఉండొచ్చు, ఇంకొకరిలో ఆ వికాసం అనేది నిదానంగా ఉండొచ్చు అనమాట. ఎవరికి వారికి భేదాలు ఉంటాయి వికాసంలో. ఎగ్జాంపుల్ చూద్దాము. పాఠశాలలోని పిల్లల్లో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. సో కాబట్టి వికాసం అనేది వైయక్తిక భేదాలను ఫాలో అవుతుందని చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒకే కుటుంబానికి చెందిన పిల్లల్లోని భావాలు, అభిరుచులు, వైఖరిలో భేదాలు ఉండటం. ఒకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లలు 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకే ప్రొఫెషన్లో సెటిల్ అవుతారని ఏమి ఉండదు. వారి అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. సో దాన్ని కూడా ఈ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయనడానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికే వికాస ప్రక్రియ 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. శిరోపాదాభిముఖ వికాసము, సమీప దూరస్థ వికాసము. ఈ శిరోపాదాభిముఖ వికాసము మనకి పేరులోనే ఉంది. శిరో అంటే శిరస్సు అంటే తల నుండి, పాదాల వరకు. శిరోపాదాభిముఖము అంటే తల నుండి పాదాల వరకు వికాసం జరిగితే దాన్ని శిరోపాదాభిముఖము అంటాము. తల్లి గర్భంలోని శిశువులో వికాస ప్రక్రియ తల నుంచి శరీర భాగాలు, పాదాల వరకు కొనసాగుతుంది. సో ఇలా తల నుండి పాదాల వరకు కనుక కొనసాగితే అలాంటి వికాసం మనము శిరోపాదాభిముఖ వికాసము అంటాము. సో మొత్తం మీద ఈ వికాసంలో 2 పోకడలు ఉంటాయి. మరి 2వది వచ్చేప్పటికే సమీప దూరస్థ వికాస నియమము. సమీప దూరస్థ వికాస నియమం అంటే ఏంటంటే మధ్యలో నుండి, శరీరంలో మధ్య భాగంలో నుండి అన్ని వైపులకు వికాసం జరుగుతూ ఉంటే వికాసము దేహ మధ్య భాగంలో ప్రారంభమై వెలుపలి భాగం వైపుగా జరగడాన్ని సమీప దూరస్థ వికాసము అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. శిశువు ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించి తర్వాతనే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగిస్తున్నాడు. భుజాలనే బాడీ మధ్యలో నుండి మొదలయ్యి చేతి వేళ్ల వరకు జరుగుతుంది అన్నమాట ఈ పని. సో ఇది సమీప దూరస్థ వికాసానికి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తిలోని ప్రజ్ఞాపాఠవాలు పరిసరాలతో పరస్పరం చర్యలు జరపడం వల్ల వికాసం అభివృద్ధిని సాధిస్తుంది. ప్రజ్ఞాపాఠవాలు ఉండాలి, అవి పరిసరాలతో పరస్పరం చర్యలు జరపడం వల్ల వికాసం కనుక అభివృద్ధి సాధిస్తుంది. శారీరక పెరుగుదల, ప్రజ్ఞ, అనువంశికత ద్వారా అభివృద్ధి చెందితే వివిధ రకాల ఉద్వేగాలు పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతాయి. సో ఈ ప్రజ్ఞ అనేది, శారీరక పెరుగుదల అనేది దేని మీద ఆధారపడి ఉంటాయి? ఇవి 2 కూడా అనువంశిక ద్వారా వస్తాయన్నమాట. అలానే వివిధ రకాల ఉద్వేగాలు, ఈ ఉద్వేగాలు అనేవేమో పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతాయి. సో వికాసం అంటే ఏంటి? ఇవి మొత్తాన్ని కలిపితేనే కదా మన వికాసం అనేది. సచిన్లో క్రికెట్ ఆడే అంతర్గత కౌశలం ఉంది, బాహ్య ప్రోత్సాహం కూడా లభించింది. ఇవి 2 ఉండడం వల్ల అతను మంచి క్రికెటర్గా తయారయ్యాడు. వివిధ వికాసాలు పరస్పర చర్యగా సంబంధంతో కొనసాగుతాయి. అంటే వికాసాలు అనేవి ఏకీకృత మొత్తంగా ఉంటాయి. అంటే ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒకదానిలోని వికాసము మరొక వికాసానికి దారితీస్తుంది. అంటే శారీరక వికాసం ఉంటే ఆ శారీరక వికాసం ఆటోమేటిక్గా మానసిక వికాసానికి కూడా దారితీస్తుంది అన్నమాట. దాన్నే మనము వికాసాలు పరస్పర చర్యగా సంబంధంతో కొనసాగుతాయని చెప్పొచ్చు, లేదా ఏకీకృత మొత్తంగా ఉంటాయనైనా చెప్పొచ్చు అనమాట. ఒక వికాసం మరో వికాసాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పడాన్ని ఏకీకృత మొత్తం అని చెప్తాము. ఒక వికాసం బాగా అభివృద్ధి చెందితే మరో వికాసం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అదే ఒక వికాసం తగ్గితే మరో వికాసంలో కూడా అభివృద్ధి అనేది ఉండదు. సంపూర్ణ మూర్తిమత్వం అనేది ఎప్పుడు ఉంటుంది? ఈ అన్ని రకాల వికాసాలు ఉన్నప్పుడు మాత్రమే మూర్తిమత్వం ఉంది అని చెప్పొచ్చు. ఏమేంటవి? నైతిక వికాసము, సాంఘిక వికాసము, ఉద్వేగ వికాసము, మానసిక వికాసము, శారీరక వికాసము. ఈ అన్ని రకాల వికాసాలు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ మూర్తిమత్వం పొందినట్టు అవుతుంది. అంటే వికాసాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దీన్నే మనము వికాసం అనేది ఏకీకృత మొత్తంగా ఉంటుంది అన్న నియమంగా చెప్తాము.
వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది. సంచిత క్రమం అంటే ఒక ఆర్డర్లో ఉంటుందంటే గతంలో జరిగిన వికాసం ఆధారంగా చేసుకుని ప్రజెంట్ మనకు ఒక వికాసం అనేది డెవలప్ అవుతుంది అనమాట. దాన్ని వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది అంటాము. జీవిలో జరిగే శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా బహిర్గతంగా ఒక్కసారిగా బయటపడినప్పటికీ ఆ మార్పులన్నీ ఒకేసారి జరగకుండా గతంలో జరిగిన మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరగడాన్ని సంచితం అంటాం. అంటే గతంలో ఆల్రెడీ ఏదో కొంత వికాసం జరిగింది, ఆ గతంలో జరిగిన ఆ మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరగడాన్ని మనము సంచితం అంటాము. వికాసం ఈ విషయాన్ని అనుసరిస్తుంది. ఏ విషయాన్ని? సంచితం అన్న విషయాన్ని అనుసరిస్తుంది అనమాట. అంటే గతంలో జరిగిన వికాసాల ఆధారంగానే ప్రస్తుత వికాసాలు అనేవి ఉంటాయి. ఉదాహరణ చూద్దాము. విద్యార్థి అచ్చులు హల్లులు గుణింతాలు నేర్చుకుని వాటి సహకారంతోనే పదాలు వాక్యాలు రాస్తాడు. సో ఈ పదాలు వాక్యాలు రాయడం అనేది ప్రస్తుతం అభివృద్ధి చెందవలసిన వికాసం అనమాట. ఈ వికాసం జరగాలి అంటే, పదాలు రాయాలి అంటే అతనికి ముందుగానే అచ్చులు హల్లులు గుణింతాలు అనేవి నేర్చుకుని ఉండాలి. ఈ వికాసం అనేది జరిగి ఉండాలి. దీని మీద ఆధారపడే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి దీన్నే మనము సంచిత క్రమాన్ని అనుసరించడం అంటాము. కూడిక తీసివేత గుణకారాలను నేర్చుకొని వాటి పరిజ్ఞానంతోనే భాగాహారాలు నేర్చుకోవడం. సో మనకి భాగాహారాలు చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. కూడికలు తీసివేతలు వచ్చిన తర్వాతనే ఇవి నేర్చుకుంటాము. ఈ ఆర్డర్లోనే ఎందుకు నేర్పిస్తున్నాం పిల్లలకి అంటే ఈ నియమాలన్నీ పాటిస్తూ మనం చెప్తున్నాం కాబట్టి ఈ ఆర్డర్లోనే నేర్పిస్తున్నాము. ఎక్కాలను నేర్చుకుని వాటి ఆధారంగా గుణకారాలను సాధించడం. గుణకారాలు చేయాలి అంటే ఖచ్చితంగా ముందు ఎక్కాలు రావాలి. సో ఈ వికాసం అనేది డెవలప్ అయిన తర్వాతనే మనకు కావాల్సిన ప్రజెంట్ వికాసం వస్తుంది. దీన్నే మనము సంచిత క్రమాన్ని అనుసరించడం అని చెప్తాము. వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు లేదా సాధారణ నుంచి నిర్దిష్ట అంశాలకు సాగుతుంది. వికాసం అనేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సాగుతుంది. సో సాధారణ అంశాలు అంటే ఏంటంటే పిల్లలు ఎవరినైనా చూసి నవ్వడం అనేది. నిర్దిష్ట అంశాలు అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక పర్సన్ అంటే వాళ్ళ ఇంట్లో పర్సన్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని చూసినప్పుడే నవ్వారు అంటే వాళ్ళు జనరలైజ్ చేసుకున్నారు అని సాధారణ నుంచి నిర్దిష్ట అంశాలకు ఉంటుంది. శిశువులో వికాసం సాధారణ స్థాయి నుంచి నిర్దిష్ట స్థాయికి వెళుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి? సాధారణం నుంచి నిర్దిష్ట స్థాయికి వెళుతుంది. అన్ని వికాస ప్రక్రియల్లోనూ ఇది జరుగుతుంది. శిశువులోని సాధారణ ఉద్రిక్తత క్రమంగా కోపం, ఆనందం, భయం లాంటి భావోద్వేగాలుగా అభివృద్ధి చెందడము. చిన్నతనంలో పిల్లవాడు ఏడిస్తే శరీరం మొత్తం కదులుతుంది. అదే పెరిగే కొద్దీ కేవలం తనలో నోరు కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే సాధారణంగా ఇక్కడ సాధారణ విషయం అంటే శరీరం మొత్తాన్ని కదులుతూ డొల్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు చిన్నప్పుడు పిల్లవాడు. అదే పెద్దయిన తర్వాత అలా ఉండదు, అదొక నిర్దిష్ట అంశానికి వెళ్తుంది, నోరు కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది అనమాట. అంటే వికాసం అనేది ఏడవడం అనేది కూడా ఒక రకమైన ఉద్వేగ వికాసమే. ఆ వికాసం అనేది సాధారణ అంశం నుంచి నిర్దిష్ట అంశం వరకు వచ్చింది. సో వికాసం అనేది సులభ అంశాల నుంచి జటిల అంశాలకు లేదా సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు పాకుతుంది. ఇక చివరిది ఏంటంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట, అంటే ఊహించవచ్చు. అంటే ఒక పిల్లవాడు చిన్న చిన్నగా డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నాడు అనుకోండి, అలాంటి పిల్లవాడిని చూసి వీడు పెద్దయ్యాక మంచి పెయింటర్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు అని చెప్పేసి మనం ఊహించవచ్చు. దాన్నే మనం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అని చెప్తాము. చిన్నతనంలో శిశువు చూపే చురుకుదనము లేదా మందకొండితనం ఆధారంగా అతడి భవిష్యత్తు వికాసాన్ని ఊహించడమే ప్రాగుక్తీకరించడం. చిన్నతనంలో గణిత వికాసాన్ని అధికంగా కలిగిన విద్యార్థి భవిష్యత్తులో మంచి ఇంజనీర్ అవుతాడని ప్రాగుక్తీకరించవచ్చు. పిల్లవాడి మానసిక వికాసాన్ని ఊహించడం. సో ఇప్పుడు ఎలా ఉన్నాడు వీడు, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడని ఊహిస్తామన్నమాట. వాడు ప్రజెంట్ వికాసాన్ని బేస్ చేసుకొని పెద్ద అయిన తర్వాత అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటాడని ఊహించి చెప్తాము. దాన్ని వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అని అంటారు. సో ఈ 10 కూడా వికాస నియమాలు అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో hope you understood today's video. Thanks for watching. Don't forget to subscribe Anushri Tutorials. Thank you.